హార్ట్లీ వెల్కమ్ జూన్ సెషన్ సార్. మీకు సెషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ చేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మేడం కంటిన్యూ చేయాలన్నా మేడం? కంటిన్యూ చేయండి సార్. నేను వాయిస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నరసింహారావు. నా పేరు ఈరోజు నేను ఇచ్చే టాపిక్ పేరు నెట్వర్క్ మార్కెటింగ్. అది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది, సో నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంది, ప్రాముఖ్యత ఏంది, సో ఇవన్నీ కూడా ఈరోజు మనం డీటెయిల్ గా ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు మన నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి రెండు అక్షరాలు ఉన్నాయి, రెండు అనమాట. నెట్వర్క్ ఒకటి, మార్కెటింగ్ ఒకటి అనమాట. సో నెట్వర్క్ అంటే ఏంటిదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒకరికంటే ఎక్కువ, అంటే ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, లేకపోతే ముగ్గురు కంటే ఎక్కువ కావచ్చు, దాన్ని నెట్వర్క్ అంటారు అనమాట. సో ఈ నెట్వర్క్ అనే వర్డ్ మీద మనకి అంటే ఈ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చినప్పుడు ఈ నెట్వర్క్ అనే వర్డ్ మీద కూడా కొంచెం చర్చ జరిగింది. అది కూడా మనం అంటే ఈ డిస్కషన్ అది కూడా తెలుసుకుందాము. సో నెట్వర్క్ అంటే ఏంటి చెప్పిన కదా, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒకరి కంటే ఎక్కువ ఉండేదాన్ని ఏమంటామంటే నెట్వర్క్ అంటాం. ఇంకా మార్కెటింగ్ అంటే అందరికీ మీకు తెలిసిన మీనింగ్ మార్కెటింగ్ అనేది. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మార్కెటింగ్ ని యాడ్ చేస్తుంది అనమాట, దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం అనమాట ఇది. సో ఇప్పుడు ఏంటిదంటే మనము జనరల్ గా అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం అంటే డీటెయిల్ గా తెలుసుకునే ముందు ఫస్ట్ అంటే మనము అంటే ఇక్కడ అందరం జీవించే ప్రపంచంలో ఏ టైప్ ఆఫ్ మార్కెటింగ్ నడుస్తుంది, ఏ విధంగా ఉంది, సో దానికి మన నెట్వర్క్ మార్కెటింగ్ కి మనకి భేదం ఏంటిదని కొంచెం మనం ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనము జనరల్ గా ఇప్పుడు అదే సపోజ్ ఇంటి నుంచి మనం ఎక్కడో అదే ఊరికి వెళ్ళాలన్నప్పుడు, లేదా బయటికి వెళ్ళినప్పుడు, వాకింగ్ వెళ్ళినప్పుడు, ఎక్కడ చూసినా సరే మనం ఒక రోడ్డు మీద నుంచి ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఎడమ సైడ్ కానీ కుడి అదే మనకు కుడి వైపు సైడ్ కానీ మీరు అన్ని చూస్తుంటారు. ఏంటి వాటి కిరాణా షాపులు ఉంటాయి, పండ్ల మార్కెట్లు ఉంటాయి, మెడికల్ షాప్స్ ఉంటాయి. సో ఇటువంటివన్నీ చాలా మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏదైతే మనకి అంటే ఇవన్నీ బిజినెస్ జరిగేదన్నమాట అక్కడ. అంటే వస్తువులు, ఇప్పుడు కిరాణా షాప్ ఉంటాయి, అంటే మనకి నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, పేస్ట్ కావచ్చు, సబ్బులు కావచ్చు, షాంపూలు, ఇవన్నీ కూడా మనకేంటిదంటే కిరాణా షాప్ లో ఉంటాయి, సూపర్ మార్కెట్ లో ఉంటాయి. ఇప్పుడు అదే మెడికల్ షాప్ అంటే మనకి మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం ఉంటాయి కదా ఇవన్నీ. సో ఇటువంటి దాంట్లో ఏంటిదంటే మనకి ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఇక్కడ వాళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు కిరాణా షాప్ ఉందనుకో, కిరాణా షాప్ లో ఏంటిదంటే అంటే వస్తువులు తయారు చేసి అంటే అంటే డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వస్తువులు తయారు చేసి మనకేదో కిరాణా షాప్కి వస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయి అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. సో వీళ్ళందరి మధ్యలో ఉంటారు అన్నమాట. ఏంటిది ఆ కంపెనీకి సపోజ్ కిరాణా షాప్ కి వస్తువులు అంటే మధ్యలో వీళ్ళందరూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరి మధ్యలో నుంచి అదేంటంటే కిరాణా షాప్ కి మనకి ఏంటంటే అన్ని వస్తువులు, అన్ని నిత్యావసర వస్తువులు వస్తున్నాయి. సేమ్ మెడికల్ షాప్ కూడా అంతే, ప్రతి చోట ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఏంటిదంటే ఎప్పుడైతే కంపెనీ అనేది ఏంటిదంటే వాళ్ళు తయారు చేసే వస్తువుకి ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ అదే ఒక వస్తువుని మార్కెట్ లో అమ్మడానికి 30 రూపాయలే వాళ్ళకి ఖర్చు అవుతుంది తయారు చేయడానికి. మధ్యలో 70 రూపాయలు అనేది ఏదైతే చెప్తున్నా కదా, హోల్సేలర్స్ అని, రీటైలర్స్, ఇవి కాక ఏంటిదంటే వాళ్ళు వస్తువులను ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తారనమాట. అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి ఏమేం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనకి టీవీ ఉంది, టీవీలో యాడ్ రావచ్చు, లేకపోతే పేపర్ ఉంది, పేపర్లో యాడ్ రావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్, ఇప్పుడు మనకి సెలబ్రిటీస్ ఉన్నారు కదా, మనకి ఏంటంటే ఫిలిం యాక్టర్స్ కావచ్చు, లేక క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు. సో వీళ్ళందరి ద్వారా వాళ్ళు ఏంటంటే వస్తువులని ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు అనమాట. సో ఈ వాళ్ళకి అంటే వాళ్ళ అంటే విఐపీస్, సెలబ్రిటీస్ వీళ్ళందరితో ఎప్పుడైతే ప్రమోట్ చేసి హోల్సేలర్, రిటైలర్స్ వీళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ ఖర్చు అయ్యేది అమౌంట్ ఎంత అంటే 70 రూపాయలు. సో 30 రూపాయలేమో వస్తువు ఖర్చు, 70 రూపాయలు మిగతాదంతా అనమాట. అంటే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు అంతా కూడా వాళ్ళకి 70 రూపాయలు ఖర్చు వస్తుంది. కాబట్టి మనకి కిరాణా షాప్ ద్వారా ఒక వస్తువు అనేది 100 రూపీస్ కి మనకి అనుకున్నాం, మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 అన్ని ఉండవు కదా, 100 రూపీస్ కి మనకి వస్తువు అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇదంతా అంటే ఈ ప్రక్రియ అయితే ఉందో దీన్ని ఏమంటాం అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం అనమాట.
సో, మనం ఏదైతే మనం అంటే నిత్యావసరాలు మనం కొంటున్నాం కిరాణా షాప్‌ల, సూపర్ మార్కెట్‌ల గాని, మెడిసిన్స్ కానీ ఇవన్నీ గూడా మనకంటే అవసరం గాదా? ఎవరికైనా అవసరమే కాబట్టి దీన్ని అంటే మనము ఏది తీసుకుంటామో ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా తీసుకుంటున్నాం మనం. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కిరాణా షాప్‌కి తర్వాత ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ నుంచి కిరాణా షాప్ వరకే లైన్ ఉందన్నమాట. చెప్పినా కదా! డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్, రిటైలర్స్, యాడ్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ గూడా ఏందంటే కంపెనీతోని వాళ్ళకి ఒక నెట్వర్క్ అనేది అంటే టీమ్ అంటాం అక్కడ. నెట్వర్క్ అంటే టీమ్ అనేది వాళ్ళకుందన్నమాట. తర్వాత కిరాణా షాప్ నుంచి వస్తువులు మనం అదే కొంటున్నప్పుడు ఏమైతుందంటే అక్కడ మనకి తర్వాత అదేది ఆ కంపెనీకి సంబంధం కట్ అయిపోతుంది. అంటే వస్తువు ఎందుకు కొంటున్నాం మనం? పైసలిచ్చి కొంటున్నాం. అవునా గదా! సో, పైసలిచ్చి కొంటున్నప్పుడు వస్తువు తీసుకుంటున్నాం. కంపెనీ ఏమనుకుంటుండంటే మనకు వస్తువు అవసరం కాబట్టి వాళ్ళు మనకిచ్చేసిండ్రు. సో, కంపెనీకి మనకేమైనా రిలేషన్ ఉందా? అక్కడ రిలేషన్ ఏమీ లేదనమాట. ఓన్లీ ఏందంటే మనం పైసలిస్తున్నాము, వస్తువుని తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం. సో, వస్తువుని ఎప్పుడైతే మనము ఆ ఎంఆర్‌పీ రేట్‌కి ఎప్పుడైతే వస్తువుని కొంటున్నామో, కొన్న తర్వాత ఇంక వాళ్ళకి సంబంధం లేదు. సో, అంటే ఇప్పుడిక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఎవరైతే అందరికి కూడా అవసరమే నిత్యావసర వస్తువులు అందరికి అవసరం. ఇప్పుడు కూరగాయలు కావాలి మనకి, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా అందరికి అవసరం కాబట్టి, అంటే ఇప్పుడు మన కిరాణా షాప్‌లో కావచ్చు, మెడికల్ షాప్‌లు ఇవన్నీ కొనాలి అంటే మనకేం గావాలి? మనకేం కావాలంటే పైసలు గావాలి గదా! పైసలు ఇస్తేనే కదా మనకు అవన్నీ వస్తాయి గదా! సో, పైసలు కంపల్సరీ నిత్యావసర వస్తువులను బతకడానికి ఇవన్నీ కావాలి మనకి. అంటే పైసలనేది గావాలి. సో, ఈ పైసలనేది మనం అందుకే దాని గురించి ఏం జేస్తుండ్రు, చాలామంది అంటే అందరూ గూడా ఉద్యోగాలు జేస్తుండ్రు చాలామంది. లేకపోతే వాళ్ళ వృత్తులనమాట. కార్పెంటరీ వృత్తి ఉండొచ్చు, ప్లంబింగ్ వృత్తి ఉండొచ్చు. ఏదో వృత్తులు జేసుకుంటా, లేకపోతే బిజినెస్ జేసుకుంటా. ఇప్పుడు మెడికల్ షాప్ గూడా అంటే ఏంటిదంటే నేను జెప్పే దాంట్లో మెడికల్ షాప్ గూడా వస్తుంది ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో. కానీ మెడికల్ షాప్‌ల వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు మళ్ళీ కిరాణా షాప్ పోయి కొనాలి గదా! మరి కిరాణా షాప్ అతను కూడా మెడికల్ షాప్ పోయి కొనాలి గదా! మందులు ఇవన్నీ గూడా. కాబట్టి ఎవరైనా సరే ఇవన్నీ కొనాలి అన్నప్పుడు మనకు కావాల్సిందేందంటే పైసలు. సో, ఈ పైసలనేది చేయడానికి మనం ఉద్యోగాలు జేస్తున్నాం. వివిధంగా రకాలుగా కొంతమంది బిజినెస్ జేస్తుండ్రు. కొంతమంది ఆటోలు నడుపుతుండ్రు. కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. ఇట్లా చాలా మంది అంటే ఎవరి టాలెంట్ బట్టి అంటారు కదా! టాలెంట్ బట్టి దాన్ని బట్టి పైసలు సంపాదించుకుంటుండ్రు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి అలవాటయిండ్రనమాట. సో, ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి అలవాటైందే ఇలా అదే ఉద్యోగాలు జేస్తారు. ఇవన్నీ జేసుకుంటా పైసలొస్తున్నాయి. నిత్యావసర వస్తువులు అవసరం కాబట్టి వెళ్లి కొంటుండ్రు, వస్తుండ్రు. ఇదేంటిదంటే మనం కాదు. అంటే అదే ప్రీవియస్ జనరేషన్స్ అంటే ఫాదర్ గావచ్చు, ఫోర్ ఫాదర్స్ కావచ్చు, తాతలు, ముత్తాతలు ఇవన్నీ గూడా ఇవన్నీ ఆ విధంగా నడుస్తుందనమాట. సో, దానికి అందరం గూడా దానికి అలవాటయిపోయినామనమాట. సో, దీనిలో అలవాటైనాం ఏందంటే దీనివల్ల మనకేమొస్తుంది? అంటే మనకేమొస్తుంది ఉద్యోగంలా గాని, వాళ్ళు చేసే బిజినెస్ ఆటో డ్రైవర్స్ గావచ్చు, వీళ్ళందరూ గూడా పండ్ల మార్కెటోళ్ళు గావచ్చు, ఎవరు గూడా పైసలొచ్చిన దాంతోనే వ సంపాదిస్తుండ్రు, అవి కొంటుండ్రు, జీవన విధానం నడుపుతుండ్రనమాట. సో, దీనివల్ల ఏమన్నా లాభముందా? లాభం అంటే ఏంటిదంటే, మనకు కావాల్సిన వస్తువులొస్తున్నాయి గానీ, అంటే ఎదగడానికి ఏమన్నా అంటే కొనడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే ఇక్కడ ఏమి లేదు కొనడం వల్ల. అంటే అవసరం గాబట్టి కొంటున్నాం గాబట్టి, కానీ ఆ కొనే దాని మీద మనకి ఏమైనా లాభం ఉందా? అంటే ఏం లాభం లేదు. అంటే వాడడానికి వేరే. అంటే మన ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటున్నానంటే ఫైనాన్షియల్‌గా, బిజినెస్ పరంగా అక్కడ ఏమి లాభం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే వస్తువులు కొన్న తర్వాత అక్కడ మనకు కట్ అయిపోతుంది మనకి. సో, అక్కడ కూడా ఏందంటే ఇప్పుడు కిరాణా షాప్ పెట్టిన అతను గూడా ఒక కిరాణా షాప్ బిజినెస్ చేయాలంటే అతనేందంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలిక్కడ. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఎలా ఉంటదంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అన్ని వస్తువులను తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత దానికి రెంట్ హ్మ్. వస్తున్నా సార్. నరసింహారావు సార్.
కంటిన్యూ చేయండి సార్. లేదు మేడం ఎందుకో మధ్యలో. సరే. ఓకే మేడం. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏదో జరుగుతుందో, జరిగే దాంట్లో ఏందంటే, వాళ్ళు పెట్టిన కిరాణా షాప్ పెట్టిన అతను ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అక్కడ ఉన్న కొంత ఎంప్లాయీస్‌కి జీతాలియ్యాలి. సో, ఇవన్నీ గూడా అక్కడ ప్రతి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో జరిగేది. ఇదే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్రతి బిజినెస్ మ్యాన్ అక్కడ చేయాల్సిందే అన్నమాట. సో, దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటామన్నమాట. సో, ట్రెడిషనల్ మార్కెటింగ్‌ల ఆహ్, తర ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఇంకొకటి మనకేందంటే చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఇంకో మార్కెటింగ్ వచ్చిందనమాట. అంటే బాగా డెవలప్ అయింది. తొందరగా డెవలప్ అయ్యి అంటే పబ్లిక్‌ని అట్రాక్ట్ చేసిన మార్కెటింగ్ ఏంటిదంటే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో, ట్రెడిషనల్ మార్కెటింగ్ బాగా అంటే ఎక్కువ అంటే కాంపిటీషన్ వచ్చింది డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? కామర్స్ అంటామంట. దాన్ని కామర్స్ అంటాం. అంటే ఏంటిదంటే కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అంటాం. సో, అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు ఇవన్నీ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే. మనం ఏం చేస్తున్నామంటే అది మనకు కనపడదు. షాప్‌లా కనపడదు. కానీ మనము ఇప్పుడు యాప్ ద్వారా గాని, ఇవన్నీ ద్వారా మనం ఏందంటే ఐటెమ్స్ బుక్ చేసుకుంటే మనకి ఇంటికి అవి వచ్చేస్తున్నాయన్నమాట. సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఏందంటే చాలా అంటే పెట్టుబడి దానికి కూడా పెట్టుబడి ఉంటది. సో, ఆ విధంగా కూడా బిజినెస్ అనేది బాగా జరుగుతుంది మార్కెట్‌లో అన్నమాట. సో, అందరం కూడా ఏందంటే ఈ 2 మార్కెటింగ్‌కి అందరం అలవాటయినాం. ఎందుకు ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి తర్వాత ఇంకోటేంటిదా డిజిటల్ మార్కెటింగ్ అందరం అలవాటై ఉన్నామనమాట. ఎందుకు అలవాటయినామంటే మనము గాక మన పూర్వీకులు గూడా ఎందుకు దీనికి అలవాటయిందంటే ఇది లీగల్ అన్నమాట. అంటే గవర్నమెంట్ నుంచి ఇది లీగాలిటీ ట్రెడిషనల్ మార్క్ లీగాలిటీ ఉన్నందుకు ఇవన్నిటికి మనం అంటే పూర్వీకులు అలవాటైన మనం అదే బాటలో అందరం నడుస్తున్నాం. సో దీనివల్ల ఏంటిదంటే మనకి ఏమి గూడా అంటే ఏంటిదంటే అందరూ ఉద్యోగాలు జేసుకోవాలి, ఆళ్ళు బిజినెస్ జేసుకోవాలి. సో ఆ విధంగా అంటే ఎవరు ఉద్యోగాలు జేసి బిజినెస్ జేసే వాళ్ళు ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ అలవాటైన వాళ్ళకందరికి కూడా ఏంటిదంటే అంటే వాళ్ళు చేసే పనిలో వచ్చే జీతాలు గాని, బిజినెస్ జేస్తే వచ్చే అమౌంట్ గాని అన్నిటిని ఏమంటామంటే యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. దీన్నేమంటాం యాక్టివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకేంటిదంటే, ఉద్యోగం చేస్తేనే జీతమొస్తది. అంటే యాక్టివ్ అంటే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం. సో, అదే విధంగా ఇప్పుడు అదే ఆటో డ్రైవర్ ఉంటారు. ఆటో డ్రైవర్ అతను ఆటో నడిపితేనే పైసలొస్తాయి. అది కూడా యాక్టివ్. ఆటో నడపకపోతే ఒకరోజు, ఆ రోజు ఆయనకు పైసలు రావు. ఉద్యోగస్తులు కూడా అంతే. ఉద్యోగం పోయిన వాళ్ళకి జీతం వస్తది. పోకపోతే జీతాలు రావన్నమాట. ఇప్పుడు కిరాణా షాప్ ఉంటది. కిరాణా షాపు డైలీ మార్నింగ్ 6కో, 7కో ఓపెన్ చేసి నైట్ వరకి ఓపెన్ చేసి ఉండడం వల్ల బిజినెస్ జరుగుతే పైసలొస్తున్నాయి. 2 రోజులు షాప్ బంద్ చేస్తే ఏమైతదక్కడ? వాళ్ళకి పైసలు రావు. సో, ఇవన్నీ ఏది జరుగుతుందో వచ్చే ఇన్‌కమ్‌ని ఏమంటామంటే యాక్టివ్ ఇన్‌కమ్. అంటే పని చేస్తే వచ్చే పైసలొస్తాయన్నమాట. జాబ్‌లో గావచ్చు, బిజినెస్ పరంగా గావచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ పరంగా గావచ్చు, ఇవన్నిట్లో గూడా ఇవన్నీ వచ్చేది గూడా ఏంటిదంటే యాక్టివ్ ఇన్‌కమ్ అంటామన్నమాట. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్‌కి తర్వాత మనకి ఆహ్, ఏందంటే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి ఇంకో మార్కెటింగ్ ఏంటిదంటే మెల్లమెల్లగా అంటే ఎవ్వరికీ తెలవకుండా మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యకుంటా వచ్చే మార్కెటింగ్ ఉందన్నమాట. అదేంటిదంటే నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట. సో, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిదంటే జనరల్‌గా మనం గూడా అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌కి మనకి అంటే జనరల్‌గా అంటే మనం అది చూస్తున్నామా అంటే యాక్చువల్‌గా ఏంటిదంటే మనం ఇక్కడ అంటే మనం డైలీ జీవితంలో గూడా చూస్తున్నాం. సపోజ్ మనమే ఇప్పుడు ఇంట్ల మనము పని చేయాలి. పని చేయాలంటే ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలుంటారు. భార్యాభర్తలంటే ఏంటి అదే ఇద్దరు ఆఫీస్‌లో జాబ్ జేయొచ్చు. లేదా ఒకరు జాబ్ జేసి ఒకరు ఇంట్లో పని జేసుకోవచ్చు. ఇవన్నీ అంటే వాళ్ళిద్దరే కాకుండా ఇంకో టీమ్ గూడా పని చేస్తుంటదన్నమాట. ఆ టీమ్ ఏంటిదంటే ఇంట్లో పని మనిషి. ఇంట్లో పని మనిషి గూడా పని చేస్తుంది. అంటే ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటారు. లేకపోతే ఇప్పుడు బట్టలు ఇస్త్రీ జేయడానికి అదే వాళ్ళు ఇస్త్రీకి బట్టలు బయట ఇస్తారు ఇస్త్రీ జేయడానికి. అంటే వీళ్ళకి అంటే ఏవైతే ఇంట్లో పని అయితే ఉందో అంటే ఒక 8 గంటల పని అయితే ఉందో 8 గంటల పని వీళ్ళిద్దరు చేసుకోకుండా ఒక టీమ్‌ననేది పెట్టుకున్నారన్నమాట. అంటే దాంట్లో టీమ్‌లో పని మనిషి గావచ్చు, లేకపోతే ఆహ్, బ బట్టలు చేసే ఇస్త్రీ వాళ్ళు గావచ్చు, లేకపోతే అదేంటి స్విగ్గీ ఆర్డర్ ఇవ్వడం. అది గూడా ఏంటిదంటే, అక్కడ పోయి తెచ్చుకోకుండా స్విగ్గీ అనే దాన్ని గూడా టీమ్‌లా అంటే కలుపుకోవడం అన్నమాట. సో, ఇదంతా గూడా నెట్వర్క్ అన్నమాట. ఇదిక్కడ ఏమంటున్నామంటే, ఈ నెట్వర్క్ అంటే అందరూ కలిసి టీమ్ అనేది నెట్వర్క్ అంటున్నాం. కానీ ఇక్కడ ఏంటిదంటే దీన్ని నెట్వర్క్ అనం. నెట్వర్క్ ఎందుకనమంటే దీన్ని టీమ్ అంటామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళందరితోని పని చేయడానికి ఏంటిది వాళ్ళకి పైసలనేది పేమెంట్ చేయాలి. పైసలని పేమెంట్ చేసి టీమ్ అంటాం నెట్వర్క్ అనం.
సో, పైసల పేమెంట్ ఏంది? పని మనిషికి జీతం ఇయ్యాలి గదా! ఇవ్వాలి. ఇప్పుడు ఐరన్ చేసే మనిషి కూడా జీతం ఇవ్వాలి గదా! అదే పైసలు ఇవ్వాలి గదా! ఇవ్వాలి. సో, ఇక్కడ టీమ్ అనేది ఒకటి పని జేస్తుంది. రైట్? సో, అదే విధంగా ఇక్కడ ఏంటిదంటే, ఇప్పుడు మనం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ తీసుకుంటాం. సాఫ్ట్‌వేర్ కంపెనీలో గూడా అక్కడ ఏంటిదంటే, ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఇప్పుడు కంపెనీ అనేది అదే ఓనరు 10,000 మంది ఎంప్లాయీస్‌తోని నడుపుతున్న దాన్నేమంటామా? నెట్వర్క్ అన్నమాట. టీమ్ అంటాం అక్కడ. ఎందుకు టీమ్ అంటే ఏంటిదంటే అక్కడ ఆ ఓనర్ అతను ఈ 10,000 మందికి సాలరీస్ అనేది పేమెంట్ చేయాలి. సాలరీస్ పేమెంట్ చేసేది ఒక టీమ్ అనేది ఆ హ్మ్. సాఫ్ట్‌వేర్ దాంట్లో పనిచేస్తుంది. ఏదైనా చిన్న మీరు ఒక మెడికల్ షాప్ తీసుకుంటే ఒక ముగ్గురు, నలుగురు ఉంటారక్కడ. సో, ఆ మెడికల్ షాప్ పెట్టిన ఓనర్ ఏం చేయాలి అతని వాళ్ళ ముగ్గురు, నలుగురికి సాలరీ ఇవ్వాలి. సో, ఒక టీమ్ అనేది పనిచేస్తుంది. సో, ఈ నెట్వర్క్ అనేది ఏంటిది? నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మార్కెట్‌లో ఏ విధంగా వచ్చింది? అంటే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి తర్వాత అదేది మన డిజిటల్ మార్కెటింగ్ కాంపిటీషన్‌గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏ విధంగా ఎక్స్‌పాండ్ అయ్యేది అనేది ఇక్కడ కొంచెం మనము అండర్‌స్టాండ్ చేసుకున్నాం ఇక్కడ. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌ల ఏం జరుగుతుందంటే ఇక్కడ, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన నేను ఎగ్జాంపుల్‌లో ఏదైతే చెప్పినో నేను, ఏందంటే రూ. 30 అనేది కిరాణా షాప్‌కొచ్చే వస్తువు రూ. 30 అనేది ఏంటిదంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంట. అంటే వస్తువు తయారు చేయడానికి ఖర్చు. రూ. 70 అనేది అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చని చెప్పిన. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏం జరుగుతుందంటే, ఆ రూ. 70 అనేది అడ్వర్టైజ్‌మెంట్ ఉండదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్‌లా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట ఇది. సో, దీంట్లో ఏంటిదంటే అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఉండదు. అంటే వస్తువులు తయారు చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఈ మధ్యలో వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు కిరాణా షాపుల డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్స్, రిటైలర్స్ వీళ్ళందరూ ఎవరు ఉండరనమాట ఇక్కడ. ఓన్లీ ఏంటిదంటే డైరెక్ట్‌గా ఏంటిదంటే కస్టమరే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అన్నమాట. సో, ఆ రూ. 70 అనేది రూ. 30 వస్తువు ఖర్చు కాగా రూ. 70 అనేది ఏంటిది డిస్ట్రిబ్యూటర్స్‌కే పంచే సిస్టమ్‌నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం అన్నమాట. సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది యాక్చువల్‌గా అంటే ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు అంటే ఈ అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా మౌత్ టు మౌత్ అంటే ఒకరికొకరు చెప్పడం, వస్తువులు వాడుకొని బాగుంది చెప్పడం అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యి మన భారతదేశంకి ఏ విధంగా అదే వచ్చింది కంపెనీస్ దాంట్లో ఏ విధంగానో కొంచెం ఇక్కడ చూసాం మనము. సో, ఫస్ట్ అంటే మనము అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రపంచమంతా అలవాటు ఉన్న టైంల ఒక అంటే 150 ఏండ్ల కింద 1886ల ఆహ్, పిఎఫ్ఈఎల్‌బి ఆమె ఆ లేడీ పేరన్నమాట. అయితే ఎవాన్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది పర్ఫ్యూమ్స్ అన్నమాట. సో, పర్ఫ్యూమ్స్ అనే దాని మీద ఆమె ఫస్ట్ ఏందంటే డోర్ టు డోర్ అండ్ డెలివరీలా డోర్ టు డోర్ ఆమె ఏంది హ్మ్. పర్ఫ్యూమ్‌ని అమ్మడం స్టార్ట్ చేసిందన్నమాట. అంటే అక్కడ ఏంటిదంటే అక్కడ హ్మ్. ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కాకుండా ఆమె అంతకు ఆమెనే పర్ఫ్యూమ్‌ని ఇంటింటికి హ్మ్. మౌత్ టు మౌత్ పోయి ఈ వస్తువు బాగుంది అని చెప్తుందన్నమాట. సో, ఆ విధంగా 1886ల అమెరికాలో స్టార్ట్ అయిందన్నమాట. ఫస్ట్ స్టార్ట్ కావడం అన్నమాట. అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంటాం హ్మ్. గదా! అంటే ఈ వస్తువు బాగుందని మనం చెప్పడం. టీవీ యాడ్, పేపర్ యాడ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ గాకుండా ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయిందన్నమాట. దాని తర్వాత దీన్ని చూసి 1963ల మేరీ ఆహ్, అనే ఆమె ఏం చేసిందంటే మేరీ కీ అనే కంపెనీని పెట్టి ఈ పర్ఫ్యూమ్ అనే ఇండస్ట్రీని అనేదేందంటే ఆమె దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయిందన్నమాట. సో, ఆ విధంగా ఇదేందంటే కొంచెం అదే మెల్లగా ప్రపంచానికి స్ప్రెడ్ అయిందన్నమాట. సో, దీంట్లో ఏంటిదంటే మనకి చైనాలో ఒక పర్సన్ 1934ల ఆయన పేరేందో రెహన్‌బర్గ్ అన్నమాట. సో, ఆయన రెహన్‌బర్గ్ అని ఏం చేసిండంటే చైనాల అదేందంటే అదే అంటే పబ్లిక్ చాలా అంటే విటమిన్స్, మినరల్స్ బాగా వాళ్ళకి అందుతున్నాయి. వాళ్ళు చాలా అంటే మంచిగా ఉన్నారు. ఏదో అమెరికాల కొంచెం అంటే విటమిన్స్ లోపం న్యూట్రిషన్ లోపం ఉందనేసి న్యూట్రలైట్ కంపెనీ అని అది అమెరికాకి వెళ్లి అక్కడ స్టార్ట్ చేసిందన్నమాట. అది చేసిన తర్వాత దాని పేరేందంటే కాలిఫోర్నియా కంపెనీ అదేంటంటే హెల్త్ సప్లిమెంట్స్ అనేది పెట్టిండనమాట. అది గూడా ఏంటిదంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. హ్మ్. చెప్పినగా ట్రెడిషనల్ గాదిక్కడ. ఇంటింటికి వెళ్లి అంటే ఒకరికి ఒకరు చెప్పడం అన్నమాట. సో, ఆ విధంగా ఏందంటే దానివల్ల ఏందంటే బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది అక్కడ జరిగిందనమాట. సో, అక్కడ ఏం జేసింది వాళ్ళు 1934ల స్టార్ట్ జేసినాయన నెక్స్ట్ ఏం చేసి 1939ల ఈ న్యూట్రలైట్ కంపెనీ కింద ఇగ కొత్త కొత్త ప్రొడక్ట్స్ అని వేరే కొన్ని ప్రొడక్ట్స్ కూడా కొన్ని ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. ఈ విధంగా పర్ఫ్యూమ్స్ కాకుండా అదే సారీ పర్ఫ్యూమ్స్ కాదు అదే విటమిన్స్ సంబంధించిన సప్లిమెంట్స్ కాకుండా వేరే ప్రొడక్ట్స్ దాంట్లో యాడ్ చేయడం వల్ల వాళ్ళకేందంటే బాగా గ్రోత్ అనేది బాగా కంపెనీకి బాగా కనపడిందనమాట. సో, దాంట్లో ఏందంటే వీళ్ళని ఇంక మెల్లగా అంటే ప్రొడక్ట్స్ ఎక్కువైనాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్‌ని జాయిన్ చేసుకున్నారు.
చేసుకున్నానన్నమాట. సో, ఇప్పుడు ఎట్లయితే మనం వెస్టేజ్‌లో డిస్ట్రిబ్యూటర్స్ ఎట్లా అయినామో, ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్స్‌ని జాయిన్ చేసుకొని, వాళ్ళకి 2% కమిషన్ అనేది ఆ కంపెనీ ఇచ్చిందన్నమాట. సో, ఆ విధంగా ఏందంటే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇన్‌కమ్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. ఇదే ఒక రెవల్యూషన్ అన్నమాట. హ్మ్. ఇప్పుడైతే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఏం జరుగుతుంది? వస్తువు కొన్న తర్వాత హ్మ్. కమిషన్స్ ఏమి ఉండవు గదా! మొత్తం అక్కడ అడ్వర్టైజ్‌మెంట్‌కే ఎళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏంటిదంటే, ఇక కంపెనీస్ ఇక్కడ ఏం చేసిందంటే 2% కమిషన్ హ్మ్. ఇవ్వడం వల్ల ఈ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ చేస్తుండ్రో వాళ్ళకి 2% కమిషన్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఇన్‌కమ్ అనేది జనరేట్ అయిందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేనేదో ముందు ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో ట్రెడిషనల్ మార్కెటింగ్‌ల ఉద్యోగాలు చేసి ఆ వస్తువులు కొంటున్నా, ఆ వస్తువులు కొన్నందుకు ఏమి ఇన్‌కమ్ రావటం లేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ ఏది మన న్యూట్రలైట్ కంపెనీ ఏం చేసి 2% కమిషన్ ఇవ్వడం వల్ల అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వకుండా వీళ్ళ డిస్ట్రిబ్యూటర్స్‌కే 2% కమిషన్ ఇచ్చి ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసిందన్నమాట. సో, ఆ విధంగా ఏందంటే హ్మ్. ఇది అదే ఈ బాగా అంటే మార్కెట్‌లో బాగా రైజ్ అయిందన్నమాట. సో, దీని తర్వాత ఏమైందంటే ఒక 10 ఏండ్ల తర్వాత అంటే ఏది 1949ల ఒక ఇద్దరు ఆహ్, హ్మ్. అదే ఇద్దరు మనుషులేంటంటే జేవిన్ నాడెల్, హ్మ్. రిచర్డ్ డేవాస్ అని ఇద్దరు ఏం చేయంటే ఈ కంపెనీలో జాయిన్ హ్మ్. అయ్యిండ్రన్నమాట. జాయిన్ అయ్యేసి వాళ్ళేం జేసిండ్రంటే, దీంట్లో బాగా పని జేసి, బాగా అంటే ఈ అంటే హ్మ్. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చాలా వేగంగా తీసుకపోయిండ్రనమాట. సో, హ్మ్. తీసుకపోయేసి ఏం జేసిండ్రంటే, వాళ్ళు అంటే ఇంగ బాగా జేసిన హ్మ్. తర్వాత గూడా వాళ్ళకి ఏంటిది 2% కమిషన్ అంతే అంటే అంతే వస్తుంది. హ్మ్. ఇంకా దీనిలో ఎక్కువ రావాలని వాళ్ళేందంటే, వాళ్ళు చేసిన కష్టానికి అంత హ్మ్. కమిషన్ రావటం లేదని ఏం జేసిండ్రంటే, వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళే ఒక అంటే ఏంటిదంటే, నెట్వర్క్ మార్కెటింగ్‌కి ఒక రెవల్యూషన్ అనేది తీసుకొనొచ్చారు. ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద గుర్తింపు తీసుకొనొచ్చిండ్రు. సో, వాళ్ళేం చేసారు 10 ఏండ్ల తర్వాత 1959ల యాంవే కంపెనీ అని స్టార్ట్ చేసిండ్రు. సో, యాంవే అనేది ఏందంటే మొత్తం అది ప్రపంచంలా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో, సో, ఇది అమెరికన్ కంపెనీ అన్నమాట. సో, అమెరికన్ కంపెనీ 1951ల వీళ్ళిద్దరూ స్టార్ట్ చేసి ఏ విధంగా స్టార్ట్ చేసినా 2% కమిషన్ గాకుండా ఒక బిజినెస్ ప్లాన్ అనేది తయారు చేసి ఈ డిస్ట్రిబ్యూటర్స్‌కి అంటే ఇన్‌కమ్ ఎక్కువ వచ్చేటట్టు 2% కాకుండా హ్మ్. ఇన్‌కమ్ ఎక్కువ వచ్చేటట్టు. ఇప్పుడు ఎట్లయితే మన వెస్టేజ్ ఇప్పుడు బిజినెస్ ప్లాన్ అయితే హ్మ్. ఉంది గదా! సో, ఆ విధంగా అప్పుడే వాళ్ళేం చేసిండ్రంటే యాంవే కంపెనీకి ఒక బిజినెస్ ప్లాన్ అనేది తయారు చేసిండ్రు. ఇలా బ్రాంజ్ డైరెక్టర్ అయితే ఇంత, సిల్వర్ డైరెక్టర్ ఇంత మనం వెస్టేజ్‌లో చూస్తున్నాం గదా! ఆ విధంగా వాళ్ళప్పుడు ఒక ప్లాన్ వాళ్ళ యాంవే కంపెనీలో ప్లాన్ తయారు చేసి దానివల్ల ఏందంటే ఇన్‌కమ్ అనేది వాళ్ళకేందంటే చాలా అంటే మంచి ఇన్‌కమ్ అంటే డిస్ట్రిబ్యూటర్స్‌కి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయడం వల్ల మంచి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవ్వుకుంటూ రావడం వల్ల ఈ 1972లో అయితే ఇంక యాంవే గ్రోత్ అని ప్రపంచ స్థాయిలో అయితే బాగా పేరొచ్చిందనమాట. కానీ అప్పుడు మనకేంది 1972లో మనకేందంటే మనం అంత అంటే ఈ భారతదేశంలో అప్పటికి ఎవరు గూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎవరు గూడా అడుగు పెట్టలేదన్నమాట. సో, ఈ విధంగా స్ప్రెడ్ అవ్వకుండా మెల్లగా ఏమైందంటే 1996ల మన భారతదేశంలో యాంవే కంపెనీ అడుగుపెట్టింది. అక్కడ మనకేందంటే భారతదేశంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో, అక్కడ ఏం జరిగిందంటే 1996ల ఎప్పుడైతే ఈ అమెరికన్ కంపెనీ ఎప్పుడైతే అడుగుపెట్టిందో ఇక్కడ యాంవే కంపెనీ, అక్కడనే అప్పుడు స్టార్ట్ అయింది ఏమైందంటే ఈ యాంవే కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి జనరల్‌గా ఏందంటే మన అంటే భారతదేశం వాళ్ళకి అంటే అవసరం లేని ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అవసరం లేనివంటే ఏంటంటే కార్లు కడిగే ఉంటాయి గదా! అదే లిక్విడ్స్ ఇవన్నీ గూడా అంటే ఈ పర్ఫ్యూమ్స్ గాని, ఆ కార్‌లో తుడిచే లిక్విడ్స్ ఇటువంటివన్నీ గూడా ఏందంటే భారతదేశంలో 1996ల కార్‌లనేవి చాలా తక్కువ మందికి ఉండేవన్నమాట. సో, అటువంటివి ఏందంటే ప్రొడక్ట్స్ యాంవే కంపెనీ ద్వారా అదే రావడం వల్ల ప్రొడక్ట్స్ అనేది పబ్లిక్ ఎక్కువ యూజ్ కాలేదు. కానీ బిజినెస్ ప్లాన్ అనేది మాత్రం పబ్లిక్‌కి నచ్చిందన్నమాట. ఎందుకంటే అటువంటి 1996 ఆ టైంల 2000 ఆ టైం లోపట ఏది గూడా అంటే ఒక వస్తువు కొంటే ఒక బిజినెస్ వాళ్ళ ప్లాన్ ప్రకారం దాన్ని మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయడం వల్ల ఇన్‌కమ్ అనేది జనరేట్ కావడం అనేది పబ్లిక్‌కి బాగా నచ్చిందన్నమాట ఆ టైంల. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్న, బిజినెస్ చేస్తున్న ఒక ప్రొడక్ట్ మీద మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసి హ్మ్. ఇన్‌కమ్ జనరేట్ అవ్వడం అనేది అదొక అంటే పబ్లిక్ హ్మ్. బాగా నచ్చింది ఆ బిజినెస్ ప్లాన్. సో, ఆ విధంగా యాంవే అనే కంపెనీ అనేది హ్మ్. భారతదేశంలో బాగా గ్రోత్ అనేది జరిగింది. కానీ ఇటువంటి టైంలో ఏందంటే హ్మ్. చాలా అంటే ఇటువంటిది గూడా ఏంటిదంటే ఓన్లీ బిజినెస్
ప్లాన్ ప్రకారమే హ్మ్. కాకుండా వస్తువులకు ఇంపార్టెన్స్ లేదు అని ఒకటి అంటే కొంతమంది తెలుసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అప్పుడు ఈ ప్లాన్‌ని చూసేసి చాలా భారతదేశంలో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ చాలా మంది గూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లా అదే కంపెనీస్ అన్నీ గూడా వచ్చినాయన్నమాట. సో, దాంట్లల్లో ఏంటిదంటే చిట్ ఫండ్స్ కావచ్చు, పాన్సీ స్కీమ్స్ కావచ్చు, పిరమిడ్ స్కీమ్స్ కావచ్చు. సో, ఇటువంటి చాలా రకాలుగా వచ్చినాయన్నమాట. సో, దీంట్లల్లో ఏందంటే పబ్లిక్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో అంటే మంచి ఉంటది, చెడ్డ ఉంటది కాబట్టి పబ్లిక్ అనేది దీంట్లో ఏందంటే అట్రాక్ట్ అయిందన్నమాట. సో, ఈ అట్రాక్ట్ కావడం వల్ల ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాని మీద హ్మ్. కొంచెం అంటే పబ్లిక్‌కి అంటే ఈ టైంలో నెగెటివ్ అనేది ఏర్పడిందన్నమాట. అంటే దాంట్లో అదే ఐడీ తీసుకోవడము, పని చేయడము, అంటే అమౌంట్ రాకపోవడము, అంటే స్కీమ్స్ కూడా అలా ఉండడం. హ్మ్. సో, ఇవన్నీ గూడా అక్కడ జరిగినాయన్నమాట. సో, హ్మ్. జరిగిన తర్వాత ఏంటిదంటే ఇక్కడ మనకి అప్పుడు హ్మ్. అంటే ఈ 2 అంటే 1996 లోనే ఎప్పుడైతే యాంవే కంపెనీ వచ్చినప్పుడు ఒక అసోసియేషన్ అనేది మనకి ఫార్మ్ అయిందన్నమాట. మన ఇండియాలో, భారతదేశంలో. ఆ కంపెనీ అసోసియేషన్ పేరు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అన్నమాట. ఇంకోటి 2011 ఎఫ్‌డిఎస్ఏ అని ఫార్మ్ అయింది. ఫెడరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అన్నమాట. హ్మ్. ఐడీఎస్ఏ డ్యూటీ ఏంటిదంటే అసోసియేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక హ్మ్. అపార్ట్మెంట్‌లో అసోసియేషన్ ఫార్మ్ అయితది గదా! గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే హ్మ్. చూసుకోవడానికి అపార్ట్మెంట్‌ల ప్రెసిడెంట్, సెక్రటరేట్ ఉంటే అసోసియేషన్ అంటాం. ఆ విధంగా హ్మ్. అసోసియేషన్ అనేది ఉందన్నమాట. సో, ఇప్పుడు మన హ్మ్. అదే మన కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ అయితే ఉంది గదా! ఆ విధంగా అసోసియేషన్ అనేది హ్మ్. ఉందన్నమాట. సో, ఐడీఎస్ఏ అసోసియేషన్ ఏం పని చేసిందంటే ఈ గవర్నమెంట్‌కి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ మీద కన్సల్ట్ చేయడం అనే పని ఐడీఎస్ఏ చేసింది. ఎఫ్‌డిఎస్ ఏంది పబ్లిక్ అవేర్‌నెస్ ఎలా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ మీద దీని మీద ఎక్కువ పని చేస్తుందన్నమాట. ఈ రెండిటికి డిఫరెన్స్ అన్నమాట. సో, ఈ 2 గూడా ఏంది అంటే ఈ భారతదేశ భారత ప్రభుత్వానికి దీన్ని లీగలైజ్ చేయమని బాగా ఎక్కువగా ఎంబడి పడింది 2 అసోసియేషన్స్ అన్నమాట. ఐడీఎస్ఏ ఒకటి, ఇంకోటేమో ఎఫ్‌డిఎస్ఏ అన్నమాట. సో, ఈ విధంగా ఎంబడి పడడం వల్ల యాక్చువల్‌గా అందరికి చాలా మందికి ఈ లీగాలిటీ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఏదైతే ఉందో ఇక్కడ ఏంటిదంటే 3 అంటే 3 సార్లు ఇది ఏందంటే లీగాలిటీ మీద గవర్నమెంట్ అనేది ఒక గైడ్‌లైన్స్ గాని ఇటువంటివి చాలా వచ్చినాయన్నమాట. ఆ ఇయర్స్ ఏంటివంటే మనకి ఒకటేమో 2016 ఒకటి, 2021 ఇంకోటి 2023. సో, ఈ మూడిటికి డిఫరెన్స్ ఏందో చూద్దాం. అంటే గవర్నమెంట్ ఏం చేసింది 2016 ఫస్ట్ 2016లో చూస్తే గనక మనము ఈ అసోసియేషన్ ఇవన్నీ చెప్పడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ అప్పుడు ఏంటిదంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద గైడ్‌లైన్స్ అనేది ఇచ్చిందన్నమాట. సో, గైడ్‌లైన్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా వైరస్ ఎప్పుడైతే వచ్చినప్పుడు అప్పుడేందంటే గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఏం గైడ్‌లైన్స్ ఇచ్చింది? మాస్క్ వాడండి అని ఒక గైడ్‌లైన్ అయితే ఒకటుంది కదా! మాస్క్ వాడండి అన్నది. అంటే గైడ్‌లైన్స్ అంటే ఏంటంటే, మాస్క్ వాడడం అంటే ఏందంటే, అక్కడ అంటే మాస్క్ వాడొచ్చు, వాడకపోవచ్చు. ఓన్లీ గైడ్‌లైన్ అంటామనమాట. మనిష్టం అది. అంటే గవర్నమెంట్ ఏంది గైడ్‌లైన్ వాడడం వల్ల మంచిది. దాన్ని గైడ్‌లైన్స్ అంటామనమాట. సో, అక్కడ కొంతమంది వాడిండ్రు. కొంతమంది వాళ్ళ ఇష్టం ప్రకారం ఉన్నారు పబ్లిక్. సో, దాని మీద యాక్షన్ అనేది ఉండదు. గైడ్‌లైన్స్‌కి యాక్షన్ అని ఉండదు. గైడ్‌లైన్స్ అంటే ఇలా ఉండండి. ఇలా ఉంటే బాగుంటది చెప్పడం వరకే గైడ్‌లైన్స్ అన్నమాట. సో, 2016ల గవర్నమెంట్ ఇచ్చినది ఏంటిదంటే ఓన్లీ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఏది నెట్వర్క్ మార్కెటింగ్ మీద, డైరెక్ట్ సెల్లింగ్ మీద గైడ్‌లైన్స్ అనేది ఇచ్చిందన్నమాట. సో, ఈ విధంగా గైడ్‌లైన్స్ ఇవ్వడం వల్ల మళ్ళేంది 21 డిసెంబర్ 28 రోజు మళ్ళేమైంది ఇక్కడ, ఆ గైడ్‌లైన్స్‌ని ఏం చేసింది హ్మ్. గవర్నమెంట్ రూల్స్ కింద కన్వర్ట్ చేసిందన్నమాట. రూల్స్ అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ కరోనా వైరస్ అప్పుడైతే మాస్క్ పెట్టుకోండి అనే గైడ్‌లైన్ అయితే ఇచ్చిందో, హ్మ్. తర్వాత సెకండ్ వేవ్ అప్పుడు ఏం చేసింది గవర్నమెంటు, దాన్నేం చేసి రూల్ కింద హ్మ్. కన్వర్ట్ చేసింది గైడ్‌లైన్స్. అంటే కంపల్సరీ లేకపోతే ఫైన్ పడతది. హ్మ్. లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామనేది దాన్ని రూల్ అంటాం అన్నమాట. హ్మ్. సో, ఈ 2016లో ఇచ్చిన గైడ్‌లైన్స్ ఏంది హ్మ్. 2021 డిసెంబర్ 28 రోజు దాన్ని రూల్స్ కింద కన్వర్ట్ చేసింది. అంటే స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసింది. ఎందుకు రూల్స్ కింద కన్వర్ట్ హ్మ్. చేసిందంటే 2016లో వచ్చిన గైడ్‌లైన్స్ అయితే ఉందో గైడ్‌లైన్స్ అంటే హ్మ్. హ్మ్. ఏంటిదంటే ఆ రోజు ఇచ్చిన గైడ్‌లైన్స్ ఏంటంటే ఈ నెట్వర్క్ హ్మ్. మార్కెటింగ్ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో డైరెక్ట్ సెల్లింగ్‌ల ప్రోడక్ట్ అనేది ఉండాలే హ్మ్. కంపల్సరీ. ప్రోడక్ట్ అనేది రీయూజ్ ప్రోడక్ట్ ఉండాలే. సో, హ్మ్. ఈ డిస్ట్రిబ్యూటర్స్‌కి అనేది అమౌంట్ అని మంత్లీ పేమెంట్స్ ఉండాలి. ఇటువంటి ఒక
చాలా గైడ్‌లైన్స్ అనేది ఇచ్చింది. కానీ చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దీన్ని మిస్‌యూజ్ చేయడం వల్ల దీన్ని రూల్స్ కింద 2021 దీన్ని కన్వర్ట్ చేసిందనమాట. దీన్ని అంటే అదేందంటే 2021లో ఏం చేసింది గవర్నమెంట్ అంటే ఏందంటే దీన్ని గెజెట్ రూపము. గెజెట్ రూపం అంటే ఏందంటే రాజ్ పత్ర అంటారు. అంటే ఏందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తదంటే వాళ్ళు అదే మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ అందరితోని ఒక డెసిషన్ తీసుకునేది ఏందంటే ఒక పేపర్ ద్వారా బయటికొచ్చేదాన్ని అదే గెజెట్ అంటామనమాట అది. అంటే వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్న గెజెట్ లీగల్ అనమాట. ఆ గెజెట్ రూపంలో డిసెంబర్ 28, 2021 రోజు ఆ గైడ్‌లైన్స్ రూల్స్ కింద కన్వర్ట్ చేసి వచ్చింది గెజెట్ అనమాట. సో, దాంట్లో ఏం చేసిందంటే దాంట్లో రాయడం హిందీలో ఉంటది గదా! అది. దాన్నేందంటే సిదే విక్రితోకి మద్యం అని ఉందన్నమాట. సిదే విక్రితోకి మద్యం. అంటే డైరెక్ట్ సిదే అంటే సిదే అంటే డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్‌ది దానికి అదేంటంటే రూల్స్ అనేది ఆ హిందీలో రాసుంది గెజెట్‌లో అన్నమాట. దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉంది కానీ నెట్వర్క్ అనే వర్డ్ లేదు. ఏది ఆ రూల్స్‌లలో అన్నమాట. సో, అంటే యాక్చువల్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏంటిది నెట్వర్క్ ద్వారానే నెట్వర్క్‌కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్‌ల. సో, డైరెక్ట్ సెల్లింగ్‌ల నెట్వర్క్ అనే వర్డ్ లేదు కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ ఎంబడి పడడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఏం చేసిందంటే మనకి జూన్ 21, 2023 దీన్నేం చేసినా మళ్ళీ ఇంకో గెజెట్ ఇచ్చిందనమాట. ఆ గెజెట్‌లో ఏం చేసినా మళ్ళీ ఏం చేసిందంటే ఆహ్, సి ఆహ్, సీదే విక్రేతోకి నెట్వర్క్ మాధ్యమం సే అని ఇచ్చిందనమాట. అంటే డైరెక్ట్ సెల్లింగ్ విత్ నెట్వర్క్ అనే వర్డ్, ఆ నెట్వర్క్ అనేది 2021 లేనిది ఇక్కడ యాడ్ చేసి మళ్ళీ గెజెట్ అనేది ఇచ్చిందనమాట. సో, 2021 జూన్ 2023 కావచ్చు, లేక 2000 అంటే 3 మళ్ళొకసారి చదువుతా. 9 సెప్టెంబర్ 2016, తర్వాత డిసెంబర్ 28, 2021, తర్వాత 21 జూన్ 2023 ఈ 3 రోజులు గూడా అందరికి పండుగ వాతావరణమే. అంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక పండుగ వాతావరణం గవర్నమెంట్ అనేది దీన్ని తీసుకొనొచ్చిందనమాట. సో, ఈ విధంగా ఏంటిది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటిదంటే, మన భారతదేశంలో యాంవే కంపెనీ ద్వారా అడుగుపెట్టి, దీని ద్వారా ఇలా వెళ్ళేసి గవర్నమెంట్‌కి అసోసియేషన్స్ పెట్టడం వల్ల, ఇవన్నీ మొత్తం ఏందంటే, ఒక గెజెట్ రూపంలో మనకి లీగలైజ్డ్‌గా ఇదంతా డిసెంబర్ సారీ 21 జూన్ 2023లో మన ముందుకు వచ్చిన మధ్యల ఏంటిదంటే, మనకి 2000 2004లో మనకి వెస్టీజ్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అంటే ఈ మొత్తం పరిస్థితిలో ఒక కంపెనీ అనేది స్టార్ట్ అయింది. 2004 అన్నమాట. దాని పేరే వెస్టీజ్ కంపెనీ అన్నమాట. సో, వెస్టీజ్ కంపెనీ ఒక అంటే మామూలుగా చూస్తే ఏందంటే విజన్ గనుక చూసుకుంటే విజన్ అంటే ఆకాంక్షలు, మిషన్ అంటే లక్ష్యాలు. ఈ 2 గూడా మనం ఏందంటే వేరే కంపెనీస్‌కి అంటే ఈ మన వెస్టేజ్ కంపెనీ చదివితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంటే వెస్టేజ్ కంపెనీ యొక్క ఆకాంక్షం ఏంటిదంటే ఇంగ్లీష్ చదివి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. టు హెల్ప్ పీపుల్ లైఫ్ ఆట్ ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఆఫ్ దేర్ ఓన్ టర్మ్స్ అన్నమాట. అంటే ఎకనామికల్‌గా ఇండిపెండెంట్‌గా పీపుల్‌కి హెల్ప్ చేయడమే అంటే వెస్టేజ్ కంపెనీ యొక్క ఆకాంక్ష. అంటే వేరే కంపెనీ చాలా వాళ్ళ మిషన్ పెట్టుకోవచ్చు. నేనిక్కడ అంటే ఈ మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో అంతా చెప్పిన తర్వాత మనం వెస్టేజ్ కంపెనీ గురించి మాట్లాడాలి కాబట్టి దానొక విజన్ ఏందో మాట్లాడినా. మిషన్ లక్ష్యం ఏంటిది? లక్ష్యం ఏంటిదంటే ఇంగ్లీష్ చదువుతా. టు గ్లోబల్ స్కేల్ అండ్ బికేమ్ ద బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని ఎవరు మాట్లాడినా వెస్టేజ్ గురించే మాట్లాడాలి. అది వాళ్ళ లక్ష్యం అన్నమాట. ఇది కూడా గ్లోబల్ అంటే ప్రపంచ స్థాయిగా మొత్తం కూడా ఇదంతా స్ప్రెడ్ అయ్యి ఒక అంటే బెంచ్ మార్క్ అంటే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఉండాలి అంటే వెస్టేజ్ కంపెనీ లాగానే ఉండాలి అనేది వీళ్ళ మిషన్ అన్నమాట. సో, ఈ విధంగా ఏది 2004 ఇది మన వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయింది. సో, వెస్టేజ్ కంపెనీ ఆ విధంగా స్టార్ట్ అయిన తర్వాత మనకేందంటే 2011లో అదేంటంటే మనకి 7 ఇయర్స్ తర్వాత సెలబ్రేషన్స్ చేసిందనమాట ఆ కంపెనీ. అదే అంటే ఎలా గ్రో అయింది 7 ఇయర్స్‌లల్లా ఏం చేసినా సెలబ్రేషన్ చేసింది. అంటే ఈ గౌతమ్ బాలి సార్ ఒక వీడియోలో కూడా చెప్పినట్టు ఏంటిదంటే మనకి ఆ 7 నంబర్ అనేది అతని
లక్కీ నంబర్. ఇంకోటి ఈ వెస్టేజ్ కంపెనీ ఓనర్స్ గౌతమ్ బాలి గారు, కన్వీర్ సింగ్ గారు, దీపక్ సూద్ వీళ్ళ ముగ్గురు అది 2004 కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. సో 7 ఇయర్స్ సెలబ్రేషన్స్ అతని ఇంపార్టెన్స్ ఏందంటే, అంటే మన జనరల్‌గా సప్త నదులు 7 ఉంటాయి. 7 వారాలు ఉంటాయి. ప్రకృతిలో ఏవి చూసుకున్నా 7 అని ఉంటాయి. వెస్టేజ్ అనే వర్డ్‌లో కూడా మీరు చూస్తే వీఈఎస్టీఐజీఈ దాంట్లో కూడా 7 అదే మనకి లెటర్స్ ఉన్నాయి. సో 7 మీద అతను చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆ విధంగా అదే వెస్టేజ్ అనే జర్నీ అంటే మన ఇండియాలో స్టార్ట్ అయింది. సో 2020 కల్లా 5,000 కోట్ల టర్నోవర్‌కి కంపెనీ అనేది తీసుకువెళ్ళింది. సో ఆ టైంలో కరోనా వైరస్ ఆ టైంలో కూడా పేమెంట్స్ అని చేసిన కంపెనీ వెస్టేజ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్‌కి. సో ఆ విధంగా తర్వాత 2020లో వేరే కంట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. బహ్రెయిన్, బంగ్లాదేశ్, గానా, నేపాల్, ఒమాన్, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, యూఏఈ ఈ కంట్రీస్‌ల 2020 నుంచి అన్ని ఎక్స్‌పాండ్ అయినాయి. 9 కంట్రీస్‌ల అది. ఇప్పుడు 2030ల గోల్ ఏంటిదంటే వెస్టేజ్ కంపెనీది ఇంకొక 20 దేశాల ఎక్స్‌పాండ్ చేయాలనే దానిలో ఉందన్నమాట. అంటే ఎవ్రీ 10 ఇయర్స్‌కి వాళ్ళ కంపెనీ యొక్క విజన్ చెప్తుందన్నమాట. 2040 కల్లా ఒక 70 దేశాల విస్తరించాలనే ఉద్దేశంతోనున్నారు. సో 2030 కల్లా అంటే వీళ్ళ టర్నోవర్ 10,000 కోట్ల టర్నోవర్ అనుకోను. కానీ 20,000 కోట్ల టర్నోవర్ కూడా చేరబోతుంది వెస్టేజ్ కంపెనీ. 2040 కల్లా వాళ్ళు అది 40,000 కోట్ల టర్నోవర్‌కి బోతుండ్రు వాళ్ళు. సో ఈ విధంగా అంటే మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్‌లో టర్నోవర్ మొత్తం ప్రపంచ స్థాయిలో తీసుకుంటే 60,000 కోట్ల టర్నోవర్ ఉంది. సో 65,000 కోట్ల టర్నోవర్‌లో మన భారతదేశం వెస్టేజ్ కంపెనీ 40,000 కోట్ల టర్నోవర్ 2040ల అది చేరబోతుందది. అంటే 40,000 అంటే అటు ఇటు కావచ్చు. వాళ్ళ అంటే విజన్ అన్నమాట. ఆ విధంగా విస్తరించాలి. ఇంకో 70 దేశాలంటే మనకి మొత్తం ప్రపంచంలో 195 దేశాలున్నాయి మనకి. సో 195 దేశాలల్లో మనకి ఇప్పుడు మనకి వెస్టేజ్ కంపెనీ 70 దేశాల్లో ఉండబోతుంది. సో ఈ విధంగా ఒకసారి నేను ఒక వీడియో చూసినప్పుడు అతనేంటంటే చంద్రమండలంలో గూడా గనక అంటే మానవులు గనక జీవించడం అక్కడ గూడా వెస్టేజ్ కంపెనీ పెడతా అనేసి ఆ విధంగా గూడా విజన్ వీళ్ళకుందనమాట. అంటే వెస్టేజ్ అంత అంటే పట్టుదలతోని అంత లాగా అంటే ముందుకు తీసుకుపోయే అదే కంపెనీ అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే గనక మనం భారతదేశంలో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్‌ల వెస్టేజ్ అని మొదటి స్థానంలో ఉందన్నమాట. భారతదేశంలో 36 ర్యాంకుల మనకిప్పుడు 36 చెప్తున్నారు కొందరు 38 ర్యాంక్ అంటుండ్రు. సో ఇది మనకేందంటే 2030, 35 కల్లా మనకేందంటే 2040 లోపల వాళ్ళు పెట్టుకుండ్రు. అంటే టాప్ 10 లోపల వెస్టేజ్ కంపెనీ ఉండబోతుందనేసనమాట. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌ల మనకేందంటే అంటే ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో మనమున్నాం. సో కంపెనీ అనే వాళ్ళకి విజన్ గాని, మిషన్ మనం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. వాళ్ళ ఏంది 10 ఏండ్లకి ఏ విధంగా అదే వివిధ దేశాలు ఎలా ఎక్స్‌పాండ్ అయ్యిందో తెలుసుకున్నాం. టర్నోవర్ గురించి చూస్తున్నాం. సో ఇటువంటి కంపెనీల మనమున్నాం ఇప్పుడు. సో ఇటువంటి కంపెనీలో మనము అదే ఉండడం అనేది ఏంటంటే పూర్వజన్మల చేసుకున్న పుణ్యమే అనుకోవచ్చు. ఎన్నో కంపెనీస్ ఉన్న మనం వెస్టేజ్ కనెక్ట్ కావడం అనేది ఇంకా మనం అదృష్టంగా భావించాలి. సో ఇటువంటి కంపెనీలో మనం పని చేస్తున్నాం పని చేస్తే మనం మిగతా వాళ్ళకి కూడా దీని ఒక కంపెనీ యొక్క అంటే ఏంటిది, దీని యొక్క విజన్ ఏంటిది, మిషన్ ఏంటిది, ప్రాడక్ట్స్ ఏంటివి, ఇవన్నీ కూడా చెప్పుకుంటా ముందుకు వెళ్ళాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్‌ల జనరల్‌గా ఏందంటే అంటే ప్రపంచ స్థాయిలో ఇదంతా విస్తరించింది. మన భారతదేశంలో విస్తరిస్తుంది బాగా ఇది. సో దీంట్లో ఏందంటే కొన్ని అంటే మనం కూడా ఈ పేర్లు ఎవరెవరు ఏంటిదని ఉంటాయన్నమాట. కింగ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరు? కింగ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ జీడబ్ల్యూ టర్నర్. అంటే అతను నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచ స్థాయిలో బాగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి అన్నమాట. సో గాడ్ ఫాదర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎడ్వర్డ్ డోనీ. ఇతనికి గాడ్ ఫాదర్ అంటాం నెట్వర్క్ మార్కెటింగ్. ఇంకోటి ఫాదర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ హార్వే మ్యాకీ. ఇతను ఫాదర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట. నెక్స్ట్ గాడ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ మిస్టర్ సోను శర్మ అన్నమాట. నెక్స్ట్ గురు ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ సుబ్రత దత్తా అన్నమాట. సో ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఇట్లా చాలా మందికి ఇలా ఫాదరు, గాడ్ ఫాదర్ ఇలా పేర్లు కూడా చెప్తుంటారు. వాళ్ళని నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా విధంగా వాళ్ళు అలా కష్టపడింది అనమాట. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లా యాక్చువల్ గా ఎందుకు
అంటే ఇది బెస్ట్ అనేది ఎందుకు చెప్తుంటే వెస్టేజ్ కంపెనీ హ్మ్. బెస్ట్ అని ఇప్పుడు మనందరికీ తెలుసు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ హ్మ్. ఎందుకు బెస్ట్ అంటే వేరే దానికి కంపేర్ చేస్తే ఏంటిదంటే ఇక్కడ హ్మ్. ఫస్ట్‌ది ఏంటిదంటే ఇక్కడ మనకి ఆహ్, ఆహ్, నో ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ మనం ఏమి ఇన్వెస్ట్‌మెంట్ ఏమి అదే హ్మ్. చేసే అవసరం లేదు నెట్వర్క్ మార్కెటింగ్‌ల. రెండోది ఏంటిదంటే హ్మ్. నో ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్. అంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి హ్మ్. అన్నప్పుడు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ పాతది ఏమి కూడా మనకు అవసరం లేదన్నమాట. హ్మ్. ఇక్కడ ఏంటిదంటే బేసిక్ ట్రైనింగ్ అనేది దొరుకుతది మనకి. ఇప్పుడు మనం చూస్తున్న హ్మ్. మీటింగ్స్ ద్వారా కావచ్చు, మీటింగ్స్ చాలా ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో మీటింగ్స్ కండక్ట్ అవుతుంది. దానివల్ల మనకి ట్రైనింగ్ అనేది బూట్ క్యాంప్స్ కావచ్చు, తర్వాత కంపెనీ ట్రైనింగ్స్ కావచ్చు, ఇవన్నిటి వల్ల మనకి బేసిక్ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనకి వస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా. ఇంకోటేంటి హ్మ్. ట్రైనింగ్ గూడా ఏందంటే మనం ఏమి గూడా అంటే అమౌంట్ ఖర్చు పెట్టకుండా. హ్మ్. అది నేను చెప్పడం. నెక్స్ట్ ఏంటిదంటే సేల్స్, మార్కెటింగ్, హ్మ్. పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ గూడా ఇక్కడ ఏంటిదంటే మనకి హ్మ్. డెవలప్ అయితాయన్నమాట. ఏది ఈ బేసిక్ ట్రైనింగ్ వల్ల. అంటే హ్మ్. ఇంతకుముందు అంటే వెస్టేజ్‌లో మనం పని చేయకముందు నెట్వర్క్ మార్కెటింగ్‌లో ముందు అంటే హ్మ్. పని అవతల ముందు గూడా ఏందంటే మనకి ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యాం. అంటే హ్మ్. సేల్స్ అంటే ఏంటిది? మార్కెటింగ్ అంటే ఏంటిది? పబ్లిక్‌తోని ఎలా మాట్లాడాలి? రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? హ్మ్. ఇప్పుడు చాలా మంది స్టేజ్‌లో గూడా మాట్లాడుతుంటారు గదా! నేను ఇంతకుముందు హ్మ్. లేడీస్ కూడా హౌస్ వైఫ్‌నే ఉండే నాకసలు ఎవరితోని మాట్లాడేవాళ్ళం హ్మ్. గాదు. కానీ ఇక్కడొచ్చిన తర్వాత మాకు ఈ పర్సనల్ డెవలప్‌మెంట్స్ గాని, హ్మ్. రిలేషన్స్ గాని, పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ గూడా బిజినెస్ పరంగా హ్మ్. మాట్లాడగలుగుతున్నాం. స్టేజ్ మీద మాట్లాడుతున్నాం అనేసి ఇట్లా అంటే చాలా మంది ఆ హ్మ్. విధంగా చెప్తున్నారు. అంటే అంటే ట్రైనింగ్ అంటే ఈ హ్మ్. నెట్వర్క్ మార్కెటింగ్ అద్భుతం అన్నమాట అది. ఆ విధంగా హ్మ్. మనం ఇక్కడ చేంజ్ అయితున్నాం అన్నమాట. దీని తర్వాత ఏందంటే ప్రూవెన్ సిస్టమ్ హ్మ్. ఉంటది. ప్రూవెన్ సిస్టమ్ అంటే ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ వచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ గూడా హ్మ్. ఏందంటే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే మనం బోయి హ్మ్. అదేందంటే అక్కడ పోయి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మనం పోయి పని చేస్తలేం గదా! ఆ కంపెనీకి హ్మ్. పోయి. అవునా గదా! కానీ అదేంది ఆల్రెడీ తయారు జేసి, ఇన్స్‌పెక్షన్ హ్మ్. జేసి, క్వాలిటీ చెకింగ్ జేసి, ఇవన్నీ చేసి మనకు అందుబాటులో వస్తుందన్నమాట. అన్నీ హ్మ్. గూడా అంటే సర్టిఫికేషన్స్‌తోని గాని ఇవన్నీ గూడా మనకు హ్మ్. అందుబాటులో వచ్చిన దాన్ని మనం మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మనం వాడుతున్నాం. 10 మందికి హ్మ్. చెప్తున్నాం. సో, ఇదేందో ఆల్రెడీ ప్రూవ్ అయిన సిస్టమ్‌లా మనం పని చేస్తున్నామన్నమాట. హ్మ్. ఇంకోటి ప్రొడక్ట్ అండ్ సర్వీస్ టెస్టింగ్. హ్మ్. సర్వీస్ గాని ఇవన్నీ గూడా కంపెనీ చూసుకుంటది. మనకి ఇప్పుడు ప్రాడక్ట్‌ల సర్వీసింగ్ ఇవన్నీ గూడా వాళ్ళు చూసుకుంటారన్నమాట. టెస్టింగ్ ఇవన్నీ గూడా మనకేమి సంబంధం హ్మ్. లేదక్కడ. ఇక్కడ వచ్చేది ఫేమ్ అండ్ రికగ్నిషన్. మనకి పేరు ప్రఖ్యాతలు మనం దీనిలో నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్‌లో ఉండడం వల్ల మనకు పేరు ప్రఖ్యాతలు మనకొస్తున్నాయి. నెక్స్ట్ ఏంటిదంటే పాసివ్ ఇన్‌కమ్. ఇంతకుముందు చెప్పినా కదా! యాక్టివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్ అని. అంటే ఇక్కడ ఏంటిదంటే యాక్టివ్ ఇన్‌కమ్ హ్మ్. అంటే పని చేస్తే పైసలొస్తాయి. కానీ పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటిదంటే హ్మ్. ఇక్కడ మనం ఒక టీమ్‌ని గనుక డెవలప్ చేస్తే గనక ఇంతకుముందు చెప్పినా కదా! ఒక హ్మ్. ఇంట్లో మనం ఒక టీమ్ అనేది ఉంది. అక్కడ టీమ్ అనేది ఉండే వాళ్ళకేందంటే హ్మ్. వాళ్ళకేందంటే మన జీతాలు పేమెంట్ చేయాలి. పని మనిషి కావచ్చు వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పిన. కానీ ఇక్కడేంటిదంటే హ్మ్. ప్యాసివ్ ఇన్‌కమ్ మన కింద టీమ్‌కి మనం ఏం జీతాలేం పేమెంట్ చేస్తలేం. హ్మ్. వాళ్ళకేందంటే మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో అదేందంటే హ్మ్. లీగలైజ్ దాంట్లో మనకేందంటే టీమ్ అనేది అందరం కలిసి మనం పని చేస్తున్నాం. అందరికి అమౌంట్ అనేది జనరేట్ అయితుంది. దాన్ని పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటిదంటే ఇంకోటి హ్మ్. పని చేయకపోయినా మనకేందంటే ఇప్పుడు అమౌంట్ హ్మ్. అనేది రావడంని పాసివ్ ఇన్‌కమ్ అంటామనమాట. ఆ టీమ్ అనేది పని హ్మ్. చేస్తుంది మనకడ. ఇంకోటేందంటే జనరేషన్ ఇన్‌కమ్ అనమాట ఇక్కడ. అంటే టీమ్ అనేది అయిన తర్వాత ఆ 3 జనరేషన్ వెస్టేజ్ కంపెనీ 3 జనరేషన్ ఇన్‌కమ్ అయితే ఉందో 3 తరాలకి ఇన్‌కమ్ అనేది కంటిన్యూ అయితదనమాట. ఇక్కడేంటంటే నీడ్ నాట్ హైర్ ఆఫ్ ఎంప్లాయీస్. హ్మ్. అంటే ఎంప్లాయీస్‌ని మనం ఏమైనా రిక్రూట్ చేసే అవసరం లేదు నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనకి. హ్మ్. ఇక నో లీగల్ రిక్వైర్డ్. అంటే మనం ఇప్పుడు నెట్వర్క్ హ్మ్. మార్కెట్‌లో జాయిన్ అయితాం. మనం ఒక అడ్వకేట్‌ని పెట్టుకునే అవసరం లేదు. అంటే కంపెనీ లీగల్ సెల్ వాళ్ళ ప్రాడక్ట్స్ అంతా కంపెనీ చూసుకుంటది. మనం దాని గురించి మనకి హ్మ్. లీగల్‌గా అవన్నీ మనకేం సంబంధం లేదు. నో లీగల్ వర్క్ ఏమి ఇక్కడ మనకు సంబంధం లేదు. ఇంకో లాస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి హ్మ్. లావిష్ లైఫ్‌ని మనము ఇక్కడ తీసుకోబోతున్నాం నెట్వర్క్ హ్మ్. మార్కెటింగ్‌లో. ఏంటిదంటే ఫారెన్ టూర్స్ ఉంటాయి. కార్లు మనకి హ్మ్. కంపెనీ ద్వారా వస్తుంది. హౌస్ వస్తుంది. హౌస్ ఫండ్ అని చాలా హ్మ్. రకాలుగా మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనకి ఇన్ని అద్భుతాలు అంటే హ్మ్. వేరే దానికి ఇవి చూస్తే మనకి చాలా ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడు చాలా మంది ఈ జాబ్ కంటే కూడా నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎక్కువ అదే ఆసక్తి చూపుతుండ్రు. ఎందుకంటే ఇక్కడ ఇన్‌కమ్ గూడా మన వెస్టేజ్ కమ్ హ్మ్. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఒకటేందంటే రిటైలర్ బోనస్ అని హ్మ్. ఇస్తుంది. ప్రొడక్ట్స్ కొన్న తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ అని ఇస్తుంది. డైరెక్టర్ బోనస్ అని ఇస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది. ఎల్ఓబి హ్మ్. లీడర్‌షిప్ ఓరియంటెడ్ బోనస్ ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. కార్ ఫండ్ ఇస్తుంది. హ్మ్. హౌస్ ఫండ్ ఇస్తుంది. ఇలైట్ క్లబ్ బోనస్ ఇస్తుంది. అంటే ఇవన్నీ అందరికీ రావు. అంటే వాళ్ళు చేసే బిజినెస్ వాళ్ళు బిల్డ్ చేసి హ్మ్. వెస్టేజ్ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ ప్రకారం హ్మ్. ఎవరైతే
వెళ్తుంటారో వాళ్ళ ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళకి అదే అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్ అన్నమాట. ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా అనేది అంటే బిజినెస్ ప్లాన్ అంటే పబ్లిక్ ని అట్రాక్టివ్ గా ఉందన్నమాట. అంటే పబ్లిక్ ని ఏంటంటే ఒక అంటే వాళ్ళ విజన్ అయితే ఇండిపెండెన్సీ అని చెప్పిన ఇండిపెండెన్సీ ఆఫ్ ఫైనాన్షియల్ అంటే ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫైనాన్షియల్ గా ఎదగాలనే దాని మీద ఇటువంటి టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా వెస్టేజ్ కంపెనీ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో పెట్టింది అనమాట. సో వెస్టేజ్ లో మనం చూస్తే ఫస్ట్ వి అని చూస్తే విజన్ అంటాం, ఈ అని చూస్తే ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎస్ సిస్టమ్, టీ అంటే ట్రైనింగ్, ఐ అంటే ఇంటెలిజెంట్, జి అంటే గోల్, లాస్ట్ ఈ అంటే అర్నింగ్. సో ఇవన్నీ మన ఒక్కొక్క లెటర్ ని చూస్తే లెటర్ లో కూడా వెస్టేజ్ లో అంతంత అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్ గా ఏంటిదంటే వెస్టేజ్ కంపెనీలో మనం ట్రావెల్ చేసుకుని లాస్ట్ గోల్ ఏంటంటే అర్నింగ్ అనేది మనం మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంకా లాస్ట్ ఎండ్ చేసే ముందు ఇంకొకటి చెప్పడం ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అని ఇంకొకటి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతుంటారు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తాను డైరెక్ట్ అదేంటి మన ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకటి ఉంది, సో డైరెక్ట్ సెల్లింగ్ కింద మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, ఇంకోటి ఎంఎల్ఎం అని కంపెనీస్ ఉంటాయి. సో ఎంఎల్ఎం అండ్ జాయినింగ్ మీద వచ్చే దాని మీద పేఅవుట్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏంటిదంటే బిజినెస్ పరంగా ఎంత బిజినెస్ జరుగుతుంది అది పేమెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇంకా ఫ్యూచర్ లా చాలా గ్రోత్ ఉంటుంది మనకి. అది ఇప్పుడు ఇంకొక 10 years లలో మీరు కనుక చూస్తే కనుక జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇప్పుడు ఎంత ఉందో దానికి ఒక వాళ్ళకి 10% ఏదో వాళ్ళ అంటే సంపాదన యాడ్ కావచ్చు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో 10 ఏళ్లలో ఒక మంచిగా అంటే కష్టపడి పనిచేసే 3-4 ఏళ్ళు బాగా కష్టపడి పనిచేసి 10 ఏళ్లలో వాళ్ళకి ఒక మంచి ఫైనాన్షియల్ హెల్ప్ 3 generation ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే ఓకే మేడం. మేడం ఓకే సార్. థ్యాంక్ యూ. చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంటిది? అందులో బిజినెస్ ఎట్లుంటది? మన ఫ్యూచర్ రానున్న రోజులలో 2030, 40 వరకి, 50 వరకి ఎట్లుండబోతది? చాలా మంది ఈ కంపెనీ ఉంటదో పోతదో అన్న అనుమానంతోని చాలా మంది మనం ఎక్కడ హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళినా ఈ కంపెనీ ఫేక్ అట్లా అంటుర్రు గదా! అలాంటోళ్ళకి చాలా అంటే చాలా మంచి వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు సార్. మీకు ఇలాంటి సెషన్స్ మాకింకా మరెన్నో వీక్లీ వన్స్ టైమ్ మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా నేను కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. 286 మెంబర్స్ ఉన్నారు. విన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. వినని వాళ్ళు ఇంకా దురదృష్టవంతులు. మనం ఏం చేయలేము. ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టి పడుకుంటే. చాలా అంటే చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే ఓకే మేడం. ఫీడ్‌బ్యాక్ తీసుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. సుజాత మేడం మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ సూపర్ చెప్పారు సార్. మీరు ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు. నరసింహరావు సార్, నేను సుజాత చదువుకోలేదు అన్న కదా, మాలాంటి వాళ్ళు కూడా సార్ మాలాంటి వాళ్ళు కూడా మీలాంటి పెద్ద పెద్ద సార్ వాళ్ళతోటి పెద్ద గొప్ప చదువులు చదివిన వాళ్ళతోటి జర్నీ వేస్తున్నామంటే మన గౌతమ్ బాలి సార్ అంత అదృష్టం కలిగించిన గౌతమ్ బాలి సార్కి ఎన్ని జన్మలైనా రుణపడి ఉండొచ్చు. అంటే ఇప్పుడు పేదవాడి డెవలప్ కావడానికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సారు పెట్టడం వల్ల చాలా చాలా అదృష్టం అనుకుంటున్నాను సార్. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల, ఇంకా మీరిచ్చిన క్లారిటీ వల్ల ఇంకా ప్రతి ఒక్కరికి ధైర్యం అనేది కలుగుతుంది. పట్టుకున్న ప్రతి మనిషి సక్సెస్ అవుతాడు సార్. ఓకే మేడం. అదే అందరం కోరుకుంటున్నాం మేడం. అందరూ సక్సెస్ కావాలని కోరుకుందాం మనం. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మీరు ఇంత గొప్ప వాళ్ళు. మీది ఇంకా చాలా రోజులైంది వినక. సార్ది ఎప్పుడు వస్తుందో అనుకుంటున్న టైంలోనే మళ్ళీ ఇట్లా క్లారిటీ ఎప్పుడు ఇస్తాడు అనుకుంటుంటేనే మళ్ళీ రాత్రి పోస్టర్ రాగానే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శ్రవంతి రెడ్డి మేడం మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం.
మ్యామ్ లతా మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఎక్సలెంట్ సెక్షన్ సార్. టీమ్ కి నెట్వర్క్ కి ఆ డిఫరెన్స్ ఏంటనేది చెప్పినారు సార్, అది బాగుంది. అండ్ లైక్ మనము వర్క్ కూడా ఎట్లా డివైడ్ అవుతుంది, యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్, అది కూడా చాలా క్లారిటీగా చెప్పినారు సార్. బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉంది సెషన్. ఇంకా ఇట్లాంటి టాపిక్స్ మా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం లతా మేడం. థ్యాంక్ యూ. యాకే సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నరసింహ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నా? బాగున్నా సార్, బాగున్నారా? చాలా రోజులు మీ సార్ సూపర్ సార్, సూపర్ చాలా చెప్తారు. మరి నేను స్టడీ చాలా వివరించాను సార్, బాగుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా వివరించింది బాగా. లతా మేడం గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ గుడ్ సార్. మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చింది చాలా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. నరసింహ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. లావణ్య స్వామి టిఎంఎస్ మేడం, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. లతా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నరసింహారావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ సార్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా స్పష్టంగా కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. ఇట్లాగే ఇంకా మంచి మంచి సెక్షన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. లతా మేడం మీకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ ఆర్మీ సార్, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. లతా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. నరసింహరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. చాలా చాలా వండర్ఫుల్ సార్. నిన్ననే మీ పోస్టర్ చూసిన వెంటనే మా టీం లీడర్లు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా సార్ వస్తున్నారు, సార్ ఒక ప్రొఫెసర్ మంచిగా ఉంటుంది, సారు జూమ్ క్లాస్ వల్లనే నేను కనెక్ట్ అయ్యి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను, ఖచ్చితంగా జూమ్ లేకి రావాలి అని చెప్పి. కానీ వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, రాని వాళ్ళు ఏమో పడుకొని నిద్రపోతుంది. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి చిన్న చిన్న చదువులు చదువుకొని చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళకు మీలాంటి నాలెడ్జ్ వేలు కట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. కాకపోతే జనాలకు అర్థం అవట్లేదు ఎంత చెప్పినా కూడా. అదే సార్, అదే అర్థం చేసుకో, కనెక్ట్ అయితే ఇంకా వదలరు సార్. అదే అర్థం చేసుకోలేదు. కట్ అయింది సార్ వాయిస్. వాయిస్ క్లియర్ లేదు. ఫాదర్ ఆఫ్ వెస్టేజ్ ఇట్లా వాళ్ళ పేర్లు చాలా చాలా వండర్ఫుల్ సార్. ఇంకా మీరు ముందు మీరు ఇటువంటి సెక్షన్ మాకు ఇచ్చి ఇంకా ధైర్యం నింపాలని కోరుకుంటున్నా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సునీత మహిపాల్ రెడ్డి మేడం. మేడం సునీత మేడం, సునీత మహిపాల్ రెడ్డి. గుడ్ మార్నింగ్ లతా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నరసింహారెడ్డి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. నరసింహారావు సార్. ఓకే సార్, గుర్తుపట్టారు సార్ నన్ను? గుర్తుపట్టినా. ఓకే సార్, చాలా క్లారిటీ ఇచ్చారు సార్. నిజంగా మీ సెషన్ వెనక చాలా రోజులు అవుతుంది. మళ్ళీ సార్ సెషన్ ఎప్పుడు వస్తుందా అనుకుంటున్నప్పుడు ఇంతలోనే మీ నైట్ మీ పోస్టర్ చూసినాం సార్. నిజంగా చాలా క్లారిటీ ఇచ్చారు. బయట ఎన్ని రోజులు మనం బయట ఖర్చు పెట్టిన దాంతో ఏమీ రాలేదు. ఇప్పుడు మనం ఖర్చుతోనే బిజినెస్ అవుతుంది. ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, అది 3 జనరేషన్ ప్లాన్ ఉంది అని చాలా నీట్ గా క్లియర్ కట్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి సార్. నిజంగా అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చాలా మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు సార్. మేడం ఇది అందరూ అర్థం చేసుకుంటేనే మంచిగా ముందుకెళ్ళొచ్చు మేడం. ఎందుకంటే చాలా మంది డౌట్స్ రేజ్ చేస్తుంటారు కదా, ఈ డైట్ సెల్లింగ్ ఏంది, ఎంఎల్ఎం అని, ఇవన్నీ ఏవో చైన్ సిస్టమ్ అందరు మాట్లాడుతుంటారు కదా. అందుకే టాపిక్ మీద కొంచెం అందరికి అర్థమయ్యేటట్టు కొంచెం క్లారిటీ ఇచ్చింది అనమాట. అట్లా అవును సార్, చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ సెషన్ ఈ రోజు అయితే. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లతా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లీడర్ మనకు టైం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి
6:05 అవుతుంది. ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేసిర్రు. కాకపోతే ఎవరికి ఇయ్యలేకపోతున్నా. సార్ మీరు ఇలాంటి సెషన్స్ మాకు ఇంకా మరిన్ని ఎన్నో సెషన్స్ ఇచ్చి కొంచెం టీమ్‌ని అనేది యాక్టివ్ చేయాలి కాబట్టి మీరు వాల్యుబుల్ టైమ్ ఇచ్చి మాకు ఇంత మంచి సెషన్ అందించినందుకు థాంక్ యూ సార్. మీరు వీక్లీ వన్స్ టైమ్ కూడా మాకు ఇంకా టైమ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ ఓకే సార్. మేడం. థాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నేను సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను సార్. ఓకే మేడం.